క్షుద్ర విద్యలు నేర్పే గురువుగారు ఉండేటువంటి ఊరికి ఆయన స్నేహితులతో చేరుకున్నాడు. మేలారేప గారు నేర్చుకోదలిచినటువంటి విద్యలన్నింటినీ నేర్చుకోవడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని, ఆయన శరీరాన్ని గురువుకి కానుగ్గా ఇచ్చాడు. ఆ గురువుగారు చిరునవ్వుతో మేలారేప గారిని శిష్యుడిగా అంగీకరించారు. 1 సంవత్సరం పాటు వారు విద్యాభ్యాసం చేశారు. మేలారేప గారి తోటి విద్యార్థులు అప్పటి వరకు నేర్చుకున్న విద్యలతో తృప్తి పడటంతో వారి గురువుగారు కూడా అందరికీ తలా ఒక కోడు ఇచ్చి పంపించి వేశారు. అయితే అప్పటి వరకు మేలారేప గారు నేర్చుకున్న విద్యలన్నీ గొప్పవని స్ఫురింపజేసే పేర్లను కలిగి ఉన్నప్పటికీ అవన్నీ ఆయన వచ్చినటువంటి పనిని నెరవేర్చగలవని కానీ, క్షుద్ర విద్యల్లో కనీసం మొదటి మెట్టైనా అధిగమించానని కానీ ఆయన కనిపించలేదు. అందువల్ల ఆయన తిరిగి గురుదక్షిణగా ఇవ్వడానికి ఏమీ లేకపోవడంతో గురువుగారు ఇచ్చినటువంటి కోడునే మడతపెట్టి తిరిగి ఆయన గురుదక్షిణగా సమర్పించదలుచుకున్నాడు. అంతేకాకుండా గురువుగారి యొక్క పశుశాలలో అక్కడ పేడ అంతా ఎత్తి శుభ్రం చేసి ఆ పేడను మొక్కలకు ఎరువుగా వేసి చెట్లకు నీళ్లు పెట్టి గురువుగారి పెరడులో సేవ చేయడం ప్రారంభించాడు. మేలారేప చేసే పనినంతా కిటికీలో నుంచి గమనించినటువంటి గురువుగారు ఒక విద్యార్థితోటి మేలారేప ఎంతో ప్రేమ వాత్సల్యం కలవాడని, కష్టపడి పనిచేస్తాడని మేలారేప గారి గురించి ప్రశంసించినట్లుగా తెలుసుకున్నాక మేలారేప గారికి ఎంతో ఉత్సాహం కలిగింది. ఆ గురువు ప్రేమతోటి మేలారేప గారిని పలకరించి ఆయన ఇంకా ఏమి నేర్చుకోవాలని అనుకుంటున్నాడో అడిగాడు. ఆయనకి మేలారేప గారు తన కుటుంబ కష్టాలన్నీ కూడా ఏకరువు పెట్టాడు. దానితో ఆయన మనస్సు కరిగి మేలారేప గారి పట్ల హృదయం జాలితో నిండింది. ఎంతో విలువైనటువంటి కానుకలు సమర్పించిన వారికి కూడా అంతకంటే గొప్ప విద్యను నేర్పడానికి నిరాకరించానని చెబుతూనే మేలారేప గారి అభ్యర్థనను ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించాడు. అయితే ఆయన కూడా ఒక విషయంలో జాగ్రత్త పడ్డాడు. మేలారేప గారు చెప్పిన కథ నిజమో కాదో తెలుసుకోవడానికి మేలారేప గారి గ్రామానికి ఒక మనిషిని పంపించి అతను తిరిగి వచ్చి అంతా నిజమేనని చెప్పాక మేలారేప గారిని పిలిచి తగిన కారణం లేకుండా క్షుద్ర విద్యలు నేర్చుకుని మూర్ఖంగా ప్రవర్తిస్తామేమోనని ఇంతవరకు నాకు తెలిసిన విద్యను నీకు నేర్పలేదు. కానీ నీ పరిస్థితి పట్ల నాకు సంతృప్తి కలిగింది కనుక ఇప్పుడు అన్ని విద్యలను నీకు నేర్పిస్తాను. ఇప్పుడు నువ్వు పై విద్యను నేర్చుకోవడానికి సాంగ్లోయిలో ఉన్నటువంటి నా పూర్వ విద్యార్థి దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది. అతను గొప్ప తంత్రశాస్త్రవేత్త. వడగళ్ల వానను సృష్టించి వాటిని తన వేళ్లతో ఇటు పడితే అటు నడపగల సమర్థుడు. అతనికి ఇవ్వడానికి అవసరమైనటువంటి కానుకలని, ఒక శివాసు ఉత్తరాన్ని నీకిస్తాను. అక్కడికి త్రోవ చూపడానికి నా కొడుకును వెంట పంపుతాను. ప్రాణాలు తీయటం, నాశనం చేయటం నేర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చిన వాళ్లను అతని దగ్గరికి పంపిస్తాను. వడగళ్ల వానను కురిపించడం నేర్చుకోవడం కోసం ఎవరైనా అతని దగ్గరకు వస్తే నా దగ్గరికి పంపుతాడు. ఈ విధమైనటువంటి ఒప్పందం మా ఇద్దరి మధ్య ఉంది. అందుచేత నువ్వు అతని దగ్గరకు వెళ్ళు అని చెప్పి గురువుగారు తన కొడుకుని మేలారేప గారితో పంపారు.